ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీ సన్నిధిలో ఇటు రీతిగా మేమందరం కూడుకొని ఘనమైనటువంటి మీ నామమును స్తుతించుటకు, మహిమపరచుటకు, మొదటి వర్తమానము ద్వారా పలు సంగతులు మేము ఆలోచించుటకు మీరు ఎంతగానో కృప చూపారు తండ్రి. మరి ఈ రెండవ వర్తమానంలో మరిన్ని సంగతులు మేము ఆలోచించి మా యొక్క జీవితాలను మేము మరింత గొప్పగా బలపరుచుకున్నటకు ఈ కొద్దిసేపు ఈ ధ్యానమును ఆశీర్వదించమని మీ పాదములు పట్టుకొని వేడుకొనొచ్చు. మీ ఆత్మ సహాయం నర్తిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చిందించిన నిష్కలంకమైనటువంటి శక్తిగల రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ధైర్యముతో మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క పవిత్ర నామములోనే స్తుతులతో కలిపి ఈ కొన్ని విన్నపములు మీ పరిశుద్ధ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ప్రపంచ క్రైస్తవ్యంలో ఎక్కువ శాతం మంది జ్ఞాపకము చేసుకొని ఒక ప్రత్యేకమైన సందర్భముగా జరుపుకునేటువంటి ఒక బైబిల్లోని ఒక సంగతిని మరొక్కసారి మనం ఆలోచించబోతున్నాం. అందరికి తెలిసినట్టుగా ఈ దినం ప్రపంచ క్రైస్తవ్యంలో పామ్ సండేగా పిలువబడుతోంది. తెలుగులో అయితే మట్టల ఆదివారం. ఈ పామ్ సండేకి సంబంధించి ఇప్పటివరకు నేను పలు సందేశాలు ఇస్తూ వచ్చాను. అయితే రికార్డ్ అయినటువంటివి ఒక 2 సందేశాలు మనకు యూట్యూబ్లో ఉన్నాయి. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే పామ్ సండే మెసేజెస్ అని కానీ, లేదా మట్టల ఆదివార సందేశాలు అనేటువంటి ఒక శీర్షిక ప్లేలిస్ట్లో ఫోల్డర్ కనపడుతుంది. అందులో మీకు ఒక 2 భాగాలు ఉంటాయి. దయచేసి వాటిని మీరు ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక ఈ రాత్రి ఈ యొక్క పామ్ సండే మెసేజెస్లో 3వ భాగాన్ని మాట్లాడుకుందాం. అంటే 2 భాగాలు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, 3వ భాగాన్ని నేను మాట్లాడుతున్నాను. మన వాట్సాప్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో రేపు ఎల్లుండి, బహుశా ఈరోజు మీరు ఏం మెసేజ్ షేర్ చేశారో నాకు తెలీదు, రేపు ఒకవేళ పామ్ సండే మెసేజెస్ మీరు షేర్ చేయకపోయి ఉంటే రేపు 1, ఎల్లుండి 1 మీరు షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ 2 భాగాలలో మాట్లాడని మరొక సంగతిని ఈ 3వ భాగంలో మనం మాట్లాడుకుందాం. ఆ 2 కూడా దాదాపుగా మీరు వినే ఉన్నారు. మరొక్కసారి వాటిని మీరు యూట్యూబ్లో ఫాలో అయినా, లేకపోతే రేపు ఎల్లుండి మీరు ఫాలో అయినా కూడా చాలా విషయాలు తెలుస్తాయి. మొదటి భాగంలో, అంటే పామ్ సండే మెసేజెస్కి సంబంధించిన మొదటి భాగంలో ఒక పరిచయాన్ని ఇచ్చి, ఆ పరిచయంలో ఎన్నో విషయాలు నేను చెప్పాను, పరిచయం చేశాను. పామ్ సండే యొక్క హిస్టరీ గురించి కానీ, దానికి సంబంధించినటువంటి ఎన్నో లింక్ అయినటువంటి విషయాలు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కనబడుతున్నటువంటి దృశ్యాలను పరిచయంగా మీకు ఇచ్చి, అందులో 5 రకాల సూచనలను పామ్ సండేని బేస్ చేసుకొని మాట్లాడినట్టుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను మొదటి భాగంలో. ఇక 2వ భాగంలో పామ్ సండే మెసేజ్ సంబంధించి 6 గుణాల రారాజు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితానికి సంబంధించి ఒక 6 సంగతులను, 6 గుణాలను 2వ భాగంలో మాట్లాడాను. ఇక అవి మాట్లాడాను కనుక వాటిని టచ్ చేయకుండా మరొక సంగతిని ఈ రాత్రి నేను మాట్లాడబోతున్నాను. సో ఈ రాత్రి మన సందేశం పామ్ సండే మెసేజ్ నంబర్ 3 ఆన్ ద స్క్రీన్. దట్ ఈస్ పామ్ సండే మెసేజ్ నంబర్ 3. ఇక జాగ్రత్తగా మనం విందాం. ఈ రాత్రి చాలా సింపుల్ మెసేజ్నే నేను సంఘం దృష్టికి తీసుకొని వస్తున్నాను. చిన్న విషయంగా అనిపించినా అది చాలా మనకు అవసరమైందనేది నా భావన. ఈ యొక్క మట్టల ఆదివారానికి సంబంధించినటువంటి ఒక దానికి లింక్ అయినటువంటి, అందులో మనకు కనబడేటువంటి ఒక పరిస్థితినే ఒక సందేశంగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఒక్కసారి బైబిల్ తెరద్దాం. మత్తయి సువార్త 21. మత్తయి సువార్త 21. ఇంతకుముందు భాగాల్లో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ సందర్భం మనకు 4 సువార్తలలో కూడా కనబడుతుంది.
4 సువార్తలలో కూడా ఈ సందర్భం కనబడుతుంది. మత్తయి సువార్త 21లో కానీ, మార్కు సువార్త 11లో కానీ, లూకా సువార్త 19లో కానీ, యోహాను సువార్త 12వ అధ్యాయంలో కానీ. ఎవరైనా రెఫరెన్స్లు రాసుకోవాలనుకుంటే దయచేసి రాసుకోండి. మత్తయి సువార్త 21 మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. మత్తయి సువార్త 21 మొదటి వచనము నుండి 11వ వచనం వరకు ఇది మనకు కనబడుతుంది. అలాగే మార్కు సువార్తలో 11వ అధ్యాయము, ఇది కూడా మొదటి వచనం నుండి 11వ వచనం వరకే. సేమ్ మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. అలాగనే లూకా సువార్తలో 19వ అధ్యాయము, లూకా సువార్తలో 19వ అధ్యాయము, అందులో 28 లేదా 29 నుంచి, 28 నుంచి రాసుకున్నా తప్పులేదు, 28 నుంచి 44వ వచనం వరకు, 44వ వచనం వరకు. ఇక యోహాను సువార్తలో 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇది సమాచారం కొరకు మాత్రమే ఉపయోగపడుతుందని ఇవ్వడం జరిగింది. ఇక జాగ్రత్తగా మనము ఈ యొక్క సందర్భాన్ని మనం చూద్దాం. వాక్యపట్టణంలో మనము ఈరోజు మత్తయి సువార్త 21 మొదటి నుంచి 11 వచనాలు మనం చదువుకోవడం జరిగింది. అయితే 11 వచనాలు మరలా చదివి లేదా చదివించి మాట్లాడడానికి సమయం సరిపోదు కనుక, ఆల్రెడీ వాక్యపట్టణంగా మనం చదువుకున్నాము కూడా కనుక, అందులో ఒక్క 2 వచనాలు ఒకసారి చూద్దాం. అది 8వ వచనం 9వ వచనం. 8వ వచనం 9వ వచనం. తెలుసు మనకు, ఒక గాడిద పిల్లపై యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని యెరూషలేములో ప్రవేశిస్తున్నారు. ఆ ప్రవేశించిన దినము ఈ దినముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. విషయం ఏంటంటే, సమాచారం కొరకు మాత్రమే, మళ్ళీ భస్మ బుధవారం అనే దినముతో లెంట్ డేస్ అనేవి క్రైస్తవ ప్రపంచంలో ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అది వాక్యానుసారం కాదా అనేది ఇప్పుడు ముచ్చటొద్దు, ఇన్ఫర్మేషన్ మాత్రం మనం మాట్లాడుకుందాం. ఆ యొక్క లెంట్ సీజన్కి లేదా ఈ యొక్క లెంట్ సీజన్కి చివరి వారం ప్రారంభమవుతుంది ఈ దినంతో. పామ్ సండేతో లెంట్ సీజన్కి సంబంధించిన లాస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి ఎన్నో సందర్భాలలో వచ్చినా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రాక్ ఏదైతే ఉందో అది ఆయన శరీరధారిగా మట్టి దేహంలో ఉన్నప్పుడు యెరూషలేముకు వస్తున్నటువంటి చివరి ఘట్టం. అది ఫైనల్ టైం ఆయన యెరూషలేములోనికి అడుగు పెడుతున్నాడు మట్టి దేహంలో ఉండి. అలా అడుగు పెట్టేటప్పుడు కూడా ప్రతిసారి కాలి నడకన ఆయన ప్రవేశించే అలవాటు ఉన్నటువంటి ఆయన ఈసారి మాత్రం కాలి నడకన కాకుండా సమాజానికి, ఆనాటి ప్రపంచానికి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఆయన గాడిద మీద వస్తున్నట్టుగా ఇంతకుముందు భాగాల్లో కూడా మాట్లాడుకున్నాం. మనకు సందర్భం తెలుసు కనుక నేను గుర్తు చేస్తున్నాను. గాడిద మీద ఎందుకు వస్తున్నాడు అని అడిగితే, నెంబర్ 1, ఆయన ఇక్కడ రాజుగా ఎంటర్ అవుతున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేములోనికి అది గుర్రం మీద కాకుండా, రాజుగారు అంటే గుర్రం మీద రావాలి, కానీ గుర్రం అనేది యుద్ధానికి సంకేతం, గాడిద అనేది శాంతికి, సమాధానానికి సంకేతం. యేసుక్రీస్తు ప్రభువారు శాంతిని అనుగ్రహించడానికి వచ్చిన రాజు కనుక ఆయన యుద్ధాన్ని సూచించే గుర్రాన్ని ఎన్నుకోకుండా శాంతిని, సమాధానాన్ని సూచించే గాడిద అనేటువంటి జంతువును తీసుకొని దాని మీద ఎక్కి ఆయన వస్తున్నాడు. ఇంతకుముందు భాగాలో టచ్ చేశాను, మళ్ళీ దాని రిపిటేషన్ అవుతుందని నేను ఎక్కువగా దాని మీద నేను ఫోకస్ చేయట్లేదు. కాకపోతే సందర్భం పరిచయం కావాలని దాన్ని ప్రస్తావించాను. అలా ఆయన యెరూషలేములోనికి అడుగు పెట్టేటప్పుడు ఇప్పుడు నా ఫోకస్ అంతా కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి జనసమూహము గురించి. ఇంతకుముందు నేను మాట్లాడిన 2 భాగాల్లో జనసమూహమును పెద్దగా టచ్ చేయలేదు. మెయిన్గా ఈ పామ్ సండేకి సంబంధించిన సూచనలు ఏవైతే ఉన్నాయో అది మొదటి భాగంలో మాట్లాడాను, పరిచయం ఇచ్చి. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితానికి సంబంధించిన ఆయన జీవితంలో ఉండే ఒక 6 గుణాల గురించి నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ మెసేజ్లో నా మెయిన్ ఫోకస్ కొద్దిసేపు ఆ చుట్టూ ఉన్న జనసమూహం గురించి. అది మనము 8వ వచనము మరియు 9వ వచనంలో చూద్దాం. రండి బైబిల్ తెరుద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 8 మరియు 9 వచనాలు.
జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా యెరూషలేములోనికి అడుగు పెడుతున్న సందర్భంలో ప్రజల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అని మనం చూసినప్పుడు వారు ఎంతో ఆనందంగా ఆయనను స్వాగతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బట్టలు పరిచారు, కొమ్మలు పరిచారు. చాలా గ్రాండ్ వెల్కమ్, అది మామూలు వెల్కమ్ కాదు. అలాగే జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును 9వ వచనం, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని ఈ మాట అండర్లైన్ చేద్దాం. కేకలు వేయుచుండిరి, కేకలు వేయుచుండిరి. ఇది ఆదివారపు సంఘటన. 2000 సంవత్సరాల క్రితం ఈ దిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి ఒక దృశ్యం. ఎలా ఉన్నారు ప్రజలు అంటే ఎంతో ఆనందంగా, ఎంతో సంబరాలు చేసుకునేటువంటి ఒక వాతావరణంలో యేసుక్రీస్తు ప్రభువారిని చాలా ఘనంగా వారు స్వాగతిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, చేర్చుకుంటున్నారు అన్నది మనకు దృశ్యం కనబడుతోంది. దాన్ని అలానే మైండ్లో పెట్టుకుందాం. ఒక్కసారి లూకాసు వార్తకు వద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. 23వ అధ్యాయం 20 నుంచి చూద్దామా? 20 నుంచి చూద్దాం. చదవండి. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయుము, సిలువ వేయుము అని మళ్ళీ అండర్లైన్ చేద్దాం ఈ మాట, కేకలు వేసిరి. అక్కడ నేను కేకలు వేసిరి అనే పదాన్ని అండర్లైన్ చేయమని చెప్పాను మత్తయి సువార్త 21లో. ఇప్పుడు సిలువ సందర్భములో సిలువ వేయుము, సిలువ వేయుమని కేకలు వేయుచున్న ప్రజల స్వరాన్ని మనం ఇక్కడ వింటున్నాం. అలానే కిందికి వస్తే 23వ వచనంలో, అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలిచారు. కాసేపు ఈ ప్రజల కేకల గురించి మనం ఆలోచిస్తే, మట్టల ఆదివారానికి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఘనంగా యెరూషలేములోనికి ఆహ్వానించిన రోజుకు ఆయనను సిలువ వేయమని వారు కేకలు వేసిన దినానికి మహా అంటే ఒక 4 రోజులు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 4 days. 4 రోజులలో ప్రజల స్వరం మారుతోంది. గమనించమని సంఘాన్ని నేను కోరుతున్నాను. 4 రోజులలో ఇక్కడ మనకు ఒక ధర్మ సందేహం రావచ్చు. యేసుక్రీస్తు ప్రభును ఘనంగా గళమెత్తి ఆహ్వానించిన ఆ ప్రజలే ఈ ప్రజల సిలువ వేయమని అన్నది? వీళ్ళు వేరు వాళ్ళు వేరు అయిండొచ్చుగా అనే ఒక జనరల్ క్వశ్చన్ రేజ్ అవుతుంది కాసేపు మనం ఆలోచిస్తే. అందుకే అక్కడ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టలు పరిచి కొమ్మలు పరిచి ఆహ్వానించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ సిలువ వేయమని కేకలు వేశారని అనట్లేదు. కానీ వారిలో ఖచ్చితంగా ఒక 10%, 20%, 30%, 40%, 50% స్వరాలు మారిన వారు ఉంటారా ఉండరా మీరు ఆలోచించమని నేను కోరుతున్నా. విషయం ఏంటంటే, ఆ రోజు బట్టలు పరిచిన వారు కూడా, ఆ రోజు కొమ్మలు పరిచిన వారు కూడా ఆయనంటే ఏంటో సంపూర్ణంగా అర్థమై కేకలేసిన వారు కాదు. ఈ పాయింట్ని దయచేసి మీరు వీలైతే నోట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఏమని? మత్తయి సువార్త 21లో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేసిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా
మా కళ్ళ ముందు గాడిద మీద కూర్చొని వస్తున్న ఆయన ఎవరు అనే ప్రశ్నకు వాళ్ళ దగ్గర సంపూర్ణమైనటువంటి ఒక స్పష్టతతో కూడుకున్నటువంటి ఆన్సర్ ఏం లేదు. అది నేను ఎలా చెప్పగలను? కిందికి వద్దాం ఒకసారి. 10వ వచనంలో, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జనసమూహము. ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అంటే ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు ఈయన ఎవరు అనే ప్రశ్నకు వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్, ఈయన ఒక ప్రవక్త, గలిలయుడు, ఆ గలిలయ దేశంలో నజరేయుడు. ఆయన గలిలయలో పెరిగాడనేది కరెక్టే, నజరేతులో పెరిగాడనేది కరెక్టే. గలిలయలో పెరిగాడు కనుక గలిలయుడు, నజరేతులో పెరిగాడు కనుక నజరేయుడు. అంతో ఇంతో ప్రవక్త అనే మాట కూడా రైట్ అన్నంత వరకు. ఎందుకంటే పాత నిబంధనలో మోషే నీ వంటి ప్రవక్త భవిష్యత్తులో ఈ వీరిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్లోంచి వస్తాడని చెప్పినప్పుడు అలాంటి ఒక ప్రవచన నెరవేర్పును మనం అక్కడ తీసుకోవచ్చు. కానీ ఆయన కేవలం ప్రవక్త వరకు మాత్రమే వెళ్ళి ఆగిపోతే ఆయన గురించి సంపూర్ణ సమాచారం మాట్లాడే వ్యక్తి దగ్గర ఉన్నట్టు కాదు. ఎవరు ఈయన? ఈయన ఎవరో 10వ వచనంలో అని కలవరపడినప్పుడు ఈయన ఎవరు అనే ప్రశ్నకు అక్కడున్న ప్రజల దగ్గర ఉన్న ఆన్సర్, కేకలు వేస్తున్న ప్రజల దగ్గర ఉన్న ఆన్సర్ గమనించాలి. ఆయన గలిలయుడు, నెంబర్ 2 ఆయన నజరేయుడు, నెంబర్ 3 ఒక ప్రవక్త. అక్కడి వరకు మాత్రమే ప్రజల అవగాహన వెళ్ళి ఆగిపోయింది. ఇదొక్కసారి మాత్రమే కాదు, అంతకు మునుపు కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుని గురించి ప్రజలు ఏమనుకొనుచున్నారు అనే ప్రశ్న శిష్యులను అడిగినప్పుడు ఆ రోజు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. అదే మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, 13వ వచనం నుంచి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగినప్పుడు వారు కొందరేమో బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరేమో ఏలియా అనియు, కొందరేమో ఇర్మియా అని లేదా ప్రవక్తలలో ఒకడని ప్రజలు అనుకొనుచున్నారట ఆయన గురించి. హూ ఈజ్ జీసస్? ఎవరు? యేసు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్నకు ప్రజలందరి దగ్గర ఒకే రకమైన ఆన్సర్ లేదు. గమనించండి. కొన్ని సందర్భాల్లో ప్రజలు ఎట్లుందంటే, ఎలా ఉంటుందంటే, క్లారిటీ లేకుండా నవ్వుతుంటారు, క్లారిటీ లేకుండా ఏడుస్తుంటారు, క్లారిటీ లేకుండా ఆవేశపడుతుంటారు. అది జనరల్గా మనుషులకు ఉండే నైజం. ఒక 2 వ్యక్తులు పక్క నవ్వుతున్నారు అనుకోండి, 3వ వ్యక్తి తెలియ కూడా నవ్వుతాడు. నవ్వంతా అయిపోయిన తర్వాత అడుగుతాడు, ఇంతకు మీరు ఎందుకు నవ్వారని. ఇంతకు మీరెందుకు నవ్వారని 3వ వ్యక్తి అడుగుతాడు నవ్విన తర్వాత. మరి నువ్వెందుకు నవ్వావు? నాకేం తెలుసు, మీరు నవ్వుతుంటే నేను నవ్వాను అంతే. మనిషి యొక్క సహజమైనటువంటి నైజం అది. అందుచేత ఆ రోజు దావీదు కుమారునికి జయము అని కేకలు వేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు యేసుక్రీస్తు ప్రభు గురించి కంప్లీట్ క్లారిటీ ఉండి అరిచిన వాళ్ళు లేదా కేకలు వేసిన వాళ్ళు ఏం కాదు. బట్ ఆయనను స్వాగతించారు, ఆనందంగా ఆహ్వానించారు, ఆనందంగా ఘనపరిచారు, ఆనందంగా. అంతవరకు మనం కూడా సంతోషించాల్సిందే. అయితే ద క్వశ్చన్ ఈజ్, 4 రోజుల తర్వాత సిలువ వేయమని కేకలు వేసిన స్వరాలలో ఇక్కడున్న వారు ఎంతమంది సౌండ్ మార్చి ఉంటారో, వాయిస్ మార్చి ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచించమని నేను కోరుతున్నా. అసలు ఉండరా? ఒక్కరు కూడా ఉండరా? కొంతమంది కూడా ఉండరా? ఖచ్చితంగా ఉంటారనే మనము ఈజీగా మనం ఆలోచించవచ్చు సందర్భాలను చూస్తే. ఇంకా కొసమెరుపు ఏంటంటే, జనాల సంగతి పక్కన పెట్టేద్దాం, దగ్గరున్న 12 మంది శిష్యులకు కూడా ఏం జరుగుతోందో క్లారిటీ లేదంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. మా కళ్ళ ముందు కనబడుతున్న గాడిద మీద రావడం అనేది ఒక ప్రవచన నెరవేర్పన్న సంగతి అప్పటికి శిష్యులకు తెలియదు. మా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఇదంతా కూడా పాత నిబంధన ప్రవచనాలలో ఉన్నాయని,
ఇదంతా కూడా లేఖనాల నెరవేర్పులో భాగంగా జరుగుతోందన్న సంగతి యేసుక్రీస్తు ప్రభుతో 24 గంటలు తిరిగే దగ్గరున్న అత్యంత సన్నిహితులైనటువంటి శిష్యులకే ఈ క్లారిటీ లేదు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, వారు సర్వసత్యములోనికి నడిపించబడిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగిందని. చూద్దాం ఆ వచనం యోహాను సువార్తలో. 4 సువార్తలలో కూడా ఇది ఉందని మనం మాట్లాడుకున్నాం కదా. ఒక్కసారి యోహాను సువార్తలో చూద్దాం. 12వ అధ్యాయం 14 నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం. 13 నుంచి చూద్దాం వీలైతే. 13 నుంచి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు 16వ వచనం చూద్దాం జాగ్రత్తగా. 16. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఎప్పుడు? ఆయన లేచి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన పునరుత్థానం జరిగిన తర్వాత శిష్యులకు నెమ్మదిగా వారి జీవితంలో అంతకు మునుపు జరిగినవన్నీ కూడా వాటికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అయిపోయి పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు కూడా దగ్గరున్న శిష్యులకు కొన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన లేదు. వారికి అవగాహన లేదు అనడానికి ఇంకొక సందర్భాన్ని చూద్దాం, కొంచెం మనకు అవసరం కనుక సపోర్టివ్గా ఉంటుందని. యోహాను సువార్తలోనే 2వ అధ్యాయం 19 నుంచి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుండి మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. యోహాను సువార్త 2:19. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఇప్పుడు 22వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఎప్పుడు నమ్ముతున్నారు ఇదంతా? ఆయన మృతుల నుండి లేచిన తర్వాత. ఇవన్నీ మనం చూస్తుంటే మనకు ఒక విషయం అర్థమైపోవాలి. దగ్గరున్న శిష్యులకే యేసుక్రీస్తు ప్రభు గురించి ఉండాల్సినంత క్లారిటీ లేనప్పుడు అక్కడెక్కడో ఉన్న జనాలు ఇప్పుడు అర్జెంటుగా ఖర్జూరపు మట్టలు పట్టుకొని బట్టలు పరిచినంత మాత్రాన యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళకు కంప్లీట్ క్లారిటీ ఉందని అనుకుంటే అది మన మాయకత్వం అవుతుంది. ఈ పాయింట్ వరకు అందరికీ ఒక క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. బట్ నౌ ద థింగ్ ఈజ్, మన ఫోకస్ ఆ ప్రజల గురించే, ఈ శిష్యుల గురించి కాదు, ముఖ్యంగా ఆ ప్రజల గురించి. కాసేపు ఈ దినాన్ని మనం మొదటి దినం అనుకుంటే, అఫ్కోర్స్ యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమునికి ఎంటర్ అయి ఆయన శరీరధారిగా ఉన్న జీవితకాలంలో చివరి వారంలోనికి ఎంటర్ అయిపోయాడు. ఆయన లాస్ట్ వీక్, ఆ చివరి వారములోని మొదటి దినం ఇది. ఆయన యొక్క చివరి వారములోని మొదటి దినం ఇది. మొదటి దినం ప్రజల స్వరం ఒకలా ఉంది, 4వ దినానికి ఆ స్వరములో మార్పు వచ్చింది. ఈ పాయింట్ మీదనే నేను ఫోకస్ చేస్తున్నాను. ఏమైనా పాఠం ఉందా? ఏమైనా పాఠం ఉందంటారా ఇక్కడ నేర్చుకోవడానికి? ఉంది. ఆ గ్రాండ్ వెల్కమ్ మొదటి రోజున మనం చూస్తే, ఆ అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి ఆహ్వానం, స్వాగతం మనం చూస్తే, ఇక యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభుకి ఇక తిరుగులేదని అనుకోవాలి. అంత ప్రజా మద్దతు. అక్కడున్న ప్రజలను చూసి అక్కడ యాజకులు కానీ,
లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ ఒక మాట అనడానికి ముందుకు రావడానికి భయపడిపోతున్నారు. అది మనకు యోహాను సువార్తలో స్పష్టంగా కనపడుతుంది. చూద్దాం ఒకసారి. కమ్ బ్యాక్ 11వ అధ్యాయం చూద్దాం. లాజరు గారిని లేపినటువంటి సందర్భం. లాజరు గారిని ఎప్పుడు లేపాడు యేసుప్రభు వారు? మృతులలో నుండి లాజరు గారిని ఎప్పుడు లేపాడు? నిన్నంటే ఈ ఆదివారానికి ముందటి రోజు. ఆ శనివారాన్ని అందుకే లాజరస్ సాటర్డే అని అంటారు జనరల్గా. లాజరు శనివారం అంటారు. నిన్నటి దినాన్ని లాజరు శనివారం. వద్దాం 47వ వచనం. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాం? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. అది వాళ్ళ బాధ. 19వ వచనం చూద్దాం. 12వ అధ్యాయంలో 19వ వచనం 12వ అధ్యాయం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడు. ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. లోకమే ఆయన వెంట వెళ్ళిపోయిందంటే ఆయనకున్నంత సపోర్ట్, ఆయనకున్నంత మద్దతు మామూలు మద్దతు కాదు. ఆయనకున్నంత మద్దతును, ఆయనకున్నంత ఫాలోయింగ్ని మనం చూస్తుంటే మనం చేయగలిగేది ఏం లేదు, చూడ్డం తప్పితే. పరిసయ్యుల నిస్సహాయత. శాస్త్రులు పరిసయ్యులందరూ ఏం చేయాలో తెలియని ఒక దిక్కుతోచని పరిస్థితిలో మొదటి దినం ఉన్నారు. 4వ దినానికి పరిస్థితులన్నీ ఒక్కసారిగా చేంజ్ అయిపోయినాయి. జరుగుతుందా జీవితంలో ఇలాంటిది? ఈ రోజు ఉన్నట్టుగానే పరిస్థితులు రేపు ఉంటాయి, రేపు ఉన్నట్టుగానే ఎల్లుండి కూడా ఉంటాయని చెప్పడానికి ఈ జీవితం ఏమైనా మనకు అనుమతినిస్తుందా? కాదు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే యేసుక్రీస్తు ప్రభుకు ఎదురైనటువంటి ఈ స్వాగత సుమాంజలి. మొదటి రోజు, 4వ రోజుకు స్వాగతం లేదు, 4వ రోజుకు ఆహ్వానం లేదు, 4వ దినానికి ఆనందం లేదు, 4వ దినానికి సంబరాలు లేవు. 3 దినాల కిందట జరిగిన సంబరాలని 4వ దినానికి ఎక్కడికి వెళ్ళిపోయాయి? రాత్రికి రాత్రే జీవితంలో పరిస్థితులు మారిపోతాయనే ఒక అద్భుతమైనటువంటి వాస్తవాన్ని, ఇది అద్భుతమని ఎందుకు అంటున్నానంటే దట్ ఈజ్ లైఫ్. ఎలాగైనా మారచ్చు. అనుకూలంగా పరిస్థితులు మారచ్చు, ప్రతికూలంగా కూడా పరిస్థితులు మారచ్చు. బట్ ద స్టేట్మెంట్ ఈజ్ లైఫ్ చేంజెస్ జస్ట్ ఇన్ అ మూమెంట్. కనురెప్ప పాటలో జీవిత పరిస్థితులు మారిపోతాయి. అందుకోసం నేను ఒక 2 బృందాల వారిని ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాను. ఒక బృందంలో భక్తులు, మరొక బృందంలో భక్తిహీనులు. వీరిద్దరి గురించి బైబిల్ మాట్లాడింది. భక్తుల జీవితాలలో రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోవడం, భక్తిహీనుల జీవితాల్లో కూడా రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోవడం. ఈ 2 మనకు తెలియాలి. పరిస్థితులు రాత్రికి రాత్రే మారిపోతాయి అనేది కామన్. భూమి మీద బతికినంత కాలం, ఈ ప్రపంచంలో ఈ మట్టి లోకంలో బ్రతికినంత కాలం భక్తులకైనా భక్తిహీనులకైనా, విశ్వాసులకైనా అవిశ్వాసులకైనా, దిస్ ఇస్ కామన్ పాయింట్. జీవితం ప్రతిరోజు ఒకేలా ఉంటుంది, ప్రతి నెల ఒకేలా ఉంటుంది, ప్రతి సంవత్సరం ఒకేలా ఉంటుంది అనడానికి భక్తులకు అవకాశం లేదు, భక్తిహీనులకు అవకాశం లేదు. ఒక ది బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో యోబు గారి జీవితాన్ని అందరూ ఒకసారి పరిశీలిద్దాం. ఆయనకున్న సాక్ష్యం ఏమిటి? న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును అసహించుకొని విసర్జించినవాడు. అంటే దేవుని దగ్గర ఎంతో గొప్ప సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి, మహాభక్తుడు మన యోబు గారు. ఇక లోకపరంగా ఆలోచిస్తే
పేదోడైతే అస్సలు కాదు. ఆయనకున్న ఐశ్వర్యం ఆ దేశములోనే, ఆ ప్రాంతములోనే లేదన్నట్టుగా ఆయన గురించిన పరిచయమే మనకు చెబుతోంది. ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అబ్బో, ఆయన ఐశ్వర్యం ఏంటి! అఫ్కోర్స్ 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు అంటే దాదాపు ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ద రిచెస్ట్. ఆ రోజుల్లో ప్రపంచ కుబేర్లలో ఒకడు, ప్రపంచ ఐశ్వర్యవంతులలో ఒకడు. అది మొదటి 12 వచనాలలో యోబు గారి పరిస్థితి. అది అధ్యాయంలో 13వ వచనం నుండి 22వ వచనం వరకు చూస్తే మొదటి అధ్యాయంలో యోబు గ్రంథంలో యోబు గారి జీవితం రాత్రికి రాత్రి మారిపోయింది. తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్తంతా పోయింది, ఐశ్వర్యమంతా పోయింది, సంపాదించుకున్న సంపదంతా పోయింది. చివరకు కడుపున పుట్టిన పిల్లలు అందరూ చచ్చిపోయారు. కడుపున పుట్టిన పిల్లలు అందరూ చనిపోయారు. రోడ్డు మీద పడిపోయాడు. 2వ అధ్యాయానికి వస్తే ఆరోగ్యం కూడా ఎగిరిపోయింది. తన పరిస్థితి గురించి యోబు గారు భార్య ఏమనిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అదే పుస్తకంలో 19వ అధ్యాయంలో యోబు గారు తన జీవితం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం. ఈరోజు వీలైతే ఇంటికి వెళ్ళి 29 వచనాలు ఉంటాయి. దయచేసి అందరూ 29 వచనాలు చదవలసిందిగా మనం చేస్తున్నాను. చూద్దాం. 8వ వచనం నుంచి 8. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. వెలుగు కాస్త ఏమైపోయింది? చీకటి అయిపోయింది. 9వ వచనం. ఘనత కొట్టేశాడు, కిరీటాన్ని తీసేశాడు. 10వ వచనం. నేను నాశనం అయిపోయాను, ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్ళగించాను. దేవుని ఉగ్రత నా మీదకి వచ్చింది. అది ఉగ్రత కాదన్న సంగతి మనకు తెలుసు, ఇప్పుడు చదువుకుంటున్నాం కనుక. అప్పటికి ఆయనకు తెలీదుగా. పదమూడు నుంచి చూద్దాం. 13 నుంచి. నా సోదర జనము నాకు దూరమయ్యారు, నా నెలవరులు నాకు కేవలం అన్యులయ్యారు. 14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా ఇంట్లో పని చేసేవారు నన్ను అన్యునిగా ఎంచుచున్నారు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పనివానిని పిలువగా వాడు పలుకకుండా వెళ్ళిపోతున్నాడు. ఒరే నాన్న, ఒక్క గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరా అడుగుతుంటే ఆయన వస్తే లేచి నిలబడి నడుము కట్టుకొని లేదా చేతులు కట్టుకొని తలకాయ దించి నమస్కారం పెట్టేవాడు ఈరోజు మంచినీళ్ళు అడుగుతుంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు. 16వ వచనం. నేను నా పనివానిని పిలువగా వాడు ఏమీ పలుకకుండా ఉన్నాడు, నేను వానిని బతిమాలవలసి వచ్చాను, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైంది. 18. చిన్న పిల్లలు సహా కింద వచనం. నేను కనిన కుమారులకు నా వాసన, అంటే తోడబుట్టువులు అన్నాడు, నా తోడబుట్టిన వారు అన్నాడు కింద. 18వ వచనం. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూచినడలా బాలురు నా మీద దూషణలు పలికెదరు, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద
తిరుగబడి ఉన్నారు. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా భయంకరంగా ఉంటుంది. శరీరం నాశనం అయిపోయింది, ఆరోగ్యం దెబ్బతినింది, అసలు నా అనేవారు ఒక్కరు కూడా నా చుట్టూ లేరు. మొదటి అధ్యాయములో ఉన్న యోబు గారు, 19వ అధ్యాయంలో ఉన్న యోబు గారి పరిస్థితి ఒక్కసారి పక్కన పెట్టుకొని చూడండి. యోబు గారి జీవితంలో వచ్చిన ఈ పెను మార్పు క్రమేణా వచ్చిందా, రాత్రికి రాత్రే మారిపోయిందా పరిస్థితి? హఠాత్తుగా, ఊహించని విధముగా, రేపటి నుంచి నా జీవితం భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి జారిపోతుందన్న సంకేతము కానీ సూచన కానీ ఏ మాత్రము లేకుండా చరిత్రలో ఒక భక్తుని జీవితము తారుమారైపోయిన పరిస్థితి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. జీవితం అంటే ఇదే నా జీవితం అంటే? అవునంటోంది బైబిల్. అవునంటోంది బైబిల్. కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటున్న దావీదు గారు మరొక భక్తుడు. గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటున్న దావీదు గారు ఏదో ఆయన బతుకుతున్నాడు అరణ్యములో. ఫిలిష్తీయులతో యుద్ధము జరుగుతుండగా తండ్రి గారు ఇంటికి పిలిచి, నీ అన్నయ్యలకు ఆహారం తీసుకొని వెళ్ళు నాయన అని పంపించేటప్పుడు దావీదు గారికి తెలీదు, అక్కడికి వెళ్ళేంతవరకు నా జీవితం ఒక్కలా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితం మారిపోతుందన్న సంగతి తెలీదు. పంపించే తండ్రికి తెలీదు, వెళుతున్న దావీదు గారికి కూడా తెలీదు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. గొల్యాతును చంపాడు. చంపినంతవరకు బాగానే ఉంది. మరి దావీదు గారి జీవితం కష్టాల్లోనికి జారిపోయిందంటే ఎస్ అనే చెబుతోంది బైబిల్లోని మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నుంచి. తీయాల్సిన అవసరం లేదు. సమూయేలు మొదటి గ్రంథములోని 18వ అధ్యాయము నుండి మనకు చరిత్ర చెబుతోంది దావీదు అనేటువంటి భక్తుని జీవితంలో ప్రారంభమైన కష్టకాలం ఎలా మారింది. గొల్యాతును చంపినంత వరకు, యుద్ధ భూమిలోనికి అడుగుపెట్టి గొల్యాతును చంపినంత వరకు సౌలు రాజుతో సహా అందరికీ దావీదు గారు బాగానే కనపడ్డాడు. ఫిలిష్తీయులపై విజయం వచ్చిన తర్వాత అందరి కళ్ళకు దావీదు గారు ఛాంపియన్గానే కనపడ్డాడు. కానీ దావీదు గారి ప్రమేయం లేకుండానే రాత్రికి రాత్రి రాజుగారు తనకు శత్రువు అయిపోయాడు. ఉన్నపాటున హఠాత్తుగా. దానికి కారణం ఒక పాట, ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చింది కాదు. ఇది ఒక పాట ఆయన జీవితాన్ని మార్చింది. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000కు. ఈ పాట రాసింది ఎవరో? మహాతల్లి. ఎవరో రాసింటారు, ఎవరో ఒకరు. స్త్రీలే కదా పాడింది అక్కడ. వాళ్ళు పాడారు. తర్వాత సౌలు గారు ఈయన జీవితంతో ఆడుకున్నాడు. ఇక వాళ్ళు పాడెళ్ళిపోయారు, ఈయన ఇక పారిపోవాల్సి వచ్చింది. వాళ్ళెవరో పాట పాడేటప్పుడు దావీదు గారికి తెలియదు ఈ పాటే నా కొంప ముంచబోతోందని. మారిపోయింది. భక్తుల జీవితాలే. బలిపీఠము కట్టి బలిపీఠముపై బలి అర్పించేటప్పుడు హేబేలు గారికి తెలీదు ఈ బలిపీఠము మీద నేను అర్పించే బలి నా సొంత తోడబుట్టిన వాడికి నేను శత్రువుగా మారడానికి కారణమవుతోందని. అన్నదమ్ములిద్దరూ అర్పణలు తీసుకొని వచ్చారు. అర్పణలు తెచ్చేంత వరకు ఇద్దరు ఫ్రెండ్సే. అర్పణ అయిపోయిన తర్వాత అయిపోయింది పరిస్థితి. భక్తుడి జీవితం, భక్తుల జీవితం. ప్రియులరా, జీవితము అన్నది కొన్ని సందర్భాల్లో మన కంట్రోల్లో ఏమి ఉండదు. మన ప్రమేయము లేకుండానే జీవితం మారిపోతుంటుంది.
ఇది భక్తులకు కూడా జరిగింది. ఉదాహరణకు మచ్చుకు ఒక యోబు గారు, ఒక దావీదు గారు, అందరినీ తీసుకోవచ్చు మనం. విషయం ఏంటంటే భక్తులకు పరిస్థితులు మారడానికి అన్ని సందర్భాలలో అది వాళ్ళకు శాపమేం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యోబు గారి పరిస్థితులు మారిపోవడానికి యోబు గారు అప్పుడు అనుకున్నాడు ఇది దేవుని ఉగ్రత అని. కానీ అది దేవుని ఉగ్రత కాదు, అది దేవుని పరీక్ష అని తర్వాత ఆయనకు అర్థమైంది. మనకు బుక్ ఉంది కనుక మనకు క్లారిటీ ఉంది. అంటే భక్తుల జీవితాలు ఉన్న పాటున హఠాత్తుగా ఊహించని విధంగా మారిపోతాయి. ఒకవేళ నేను, మీరు, మనందరము కూడా విశ్వాసుల జాబితాలో కొనసాగవచ్చు, భక్తుల జీవితాల్లో కొనసాగవచ్చు, భక్తులు నడిచిన మార్గంలో మనం ప్రయాణం చేస్తుండగా మన జీవితాలు కూడా ఊహించని విధంగా మన పరిస్థితులు తారుమారై భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనికి మనము జారిపోయే అవకాశాలు ఉండవు అని మాత్రం ఎప్పుడూ మనం అనుకోకూడదు. ఏ క్షణమైనా మన జీవితం ఒక భయంకరమైనటువంటి టర్నింగ్ పాయింట్ని చూడొచ్చు. కొన్ని సందర్భాలలో అది దేవుని గద్దింపు కావచ్చు, మరికొన్ని సందర్భాలలో అది దేవుని పరీక్ష కావచ్చు. దేవుని పరీక్ష జరుగుతుండగా పక్కన సాతాను శోధన కూడా కావచ్చు. సాతాను శోధన, దేవుని పరీక్ష, కొన్ని సందర్భాలలో దేవుని గద్దింపు, దేవుని హెచ్చరిక, దేవుని మందలింపు, దేవుడు వేసే మొట్టిక్కాయ. కారణాలేవైనా దిస్ ఇస్ లైఫ్, దిస్ ఇస్ లైఫ్. దీనికి మనము సిద్ధంగా ఉండాలి. విషయం ఏంటంటే అటు దావీదు గారు కానీ ఇటు యోబు గారు కానీ దేవునిని ఎప్పుడు దూషించడం అనేది జరగలేదు. ఆయన తన ఫ్రస్ట్రేషన్ తెలియజేశాడు. యోబు గారు తనలో ఉన్నటువంటి ఆ యొక్క నిస్పృహను తెలియజేశాడు, తన యొక్క ఫ్రస్ట్రేషన్ని తెలియజేశాడు. నాకు క్లారిటీ లేదు ప్రభువా, ఇంత భయంకరంగా నన్ను నువ్వు తొక్కేయడానికి, అణిచేయడానికి, శిక్షించడానికి నేను చేసిన అంత భయంకరమైన పాపం ఏమిటో, ఘోరం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ప్రభువా, అది నాకు తెలియాలి అని ఒక రకంగా ఆయన వాదించాడేమో. కానీ దేవుని విషయంలో యోబు గారు తప్పేం చేయలేదు. ఎప్పుడైతే దేవుడు ఎంటర్ అయి ప్రశ్నల వర్షము కురిపించాడో యోబు గారి మీద, తాను వాదించిన వాదనను బట్టి కూడా పశ్చాత్తాపపడిపోయాడు. అవును ప్రభువా, నేను తప్పు మాట్లాడేశానని. ఇక దావీదు గారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతూనే ఉన్నాడు, కానీ దేవుణ్ణి ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. భక్తులు నేర్పే పాఠాలు ఇవి, భక్తులు నేర్పే పాఠాలు ఇవి. భక్తులను దేవుడు గద్దించవచ్చు, మందలించవచ్చు, శిక్షించవచ్చు. కారణాలు ఏమైనా భక్తులకు జీవితంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి కష్టాల సుడిగుండం ప్రారంభం అవ్వడం అన్నది కొత్తేమీ కాదు చరిత్రకు. ప్రియ సోదరుడా, సోదరి, ఒకవేళ ఈరోజు మీరు, నేను, మనం 2 సంవత్సరాల కిందటి వరకు నా పరిస్థితులు వేరు, నా జీవితం వేరు, కానీ ఒక్కసారిగా నా పరిస్థితులు మారిపోయాయని ఈరోజు ఒక భయంకరమైన ఇబ్బందుల్లో ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే, ఈ ఉన్న పరిస్థితులకు 100 ప్రశ్నలు కనుక పరుగులెత్తుతుంటే మన మనసులో ఎందుకిలా అని అనుకుంటుంటే, ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ మీరు ఆలోచించండి. మేబీ మన విశ్వాసులైనా, భక్తులైనా, బైబిల్ పట్టుకున్నా, ప్రార్థనలో ఉన్నా, మందిరానికి వస్తున్నా, ఎందుకు ఇవి జరుగుతున్నాయనే ప్రశ్నలు కనుక ఎవరికైనా ఈ సమయంలో ఉంటే, మేబీ మనకు తెలియక జరిగిన పొరపాట్లను బట్టి దేవుడు మందలిస్తున్నాడేమో. నెంబర్ 2, గద్దిస్తున్నాడేమో. నెంబర్ 3, దండిస్తున్నాడేమో. నెంబర్ 4, పరీక్షిస్తున్నాడేమో. సాతాను శోధనకు దేవుడు అనుమతినిచ్చాడేమో మన జీవితంలో.
సాతాను శోధనేమో దేవుని పరీక్ష ఏమో అనేది థర్డ్ ఫోర్త్ పెట్టుకుందాం. ఫస్ట్ ఎప్పుడు ఏం పెట్టుకోవాలి భక్తులు? నాకు తెలియకుండా పోనీ నాకు తెలిసి జరిగిన తప్పులను బట్టి దేవుడు నన్ను గద్దిస్తున్నాడేమో, దండిస్తున్నాడేమో, మందలిస్తున్నాడేమో, హెచ్చరిస్తున్నాడేమో, శిక్షిస్తున్నాడేమో, అదే ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం. రైట్. కానీ ఈ సందేశంలో మన పాయింట్ అంతా ఒకటే. ఈరోజు ఉన్నట్టుగా పరిస్థితులు రేపు ఉంటాయనడానికి భక్తులకు కూడా ఈ ప్రపంచంలో గ్యారంటీ లేదు. అందును బట్టి, ఇప్పుడున్న పేరును బట్టి, ఇప్పుడున్న డబ్బును బట్టి, ఇప్పుడున్న స్థితిని బట్టి, ఇప్పుడున్న హోదాను బట్టి, ఇప్పుడున్న ఉద్యోగాన్ని బట్టి, ఇప్పుడున్న మంచి వ్యాపారాన్ని బట్టి, ఇప్పుడున్న పదవిని బట్టి, ఇప్పుడున్న పలుకుబడిని బట్టి, ఇప్పుడున్నటువంటి యోగకరమైన లేకపోతే క్షేమకరమైనటువంటి స్థితిని బట్టి మనం ఎవ్వరము కూడా పొంగిపోయే పొరపాటును కూడా చేయకూడదు. నాకేంటి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యాపారం ఉంది, వెనకాల 10 మంది ఉన్నారు చేయి కొట్టడానికి. యోబు గారి జీవితం చెబుతోంది. యోబు గారి దగ్గర జీతం తీసుకునేవాడు ఈరోజు మంచినీళ్ళు అడిగితే ఇవ్వట్లేదు. ఊహించుంటాడు యోబు గారు? కానీ ఇక్కడ యోబు గారు కానీ అక్కడ దావీదు గారు కానీ వీళ్ళిద్దరిని కాసేపు వాళ్ళిద్దరినే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఒక చోట యోబు గారు కానీ ఒక చోట దావీదు గారు కానీ, ఈ ఇద్దరు తర్వాత దేవుని అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఇది అస్సలు మనం మిస్ అవ్వకూడదు. అంటే వారి పరీక్షా కాలం ముగిసింది. అంటే కష్టానికి కూడా ఒక కాలం ఉంటుందన్నమాట. ఇబ్బందులు, ఇరుకులు, పరిస్థితులు అవి ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తాయి. భక్తులకు వచ్చే కష్టాలు భక్తులకు పాఠాలు నేర్పించాలి. భక్తులు నేర్చుకోవాలి. ఏ పాఠాలు అవి? ఇందాక అనుకున్నాం కదా, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడేమో, మందలిస్తున్నాడేమో, గద్దిస్తున్నాడేమో, శిక్షిస్తున్నాడేమో, మారమని చెబుతున్నాడేమో, వార్నింగ్ ఇస్తున్నాడేమో. ఈ ప్రశ్నలకు మన దగ్గర ఎస్ అనే ఆన్సర్ ఉంటే ఆ కష్టకాలంలోనే మారిపోవాలి. తప్పును తెలుసుకోవాలి. దావీదు గారు తొట్టిల్లినప్పుడు నాతాన్ అనే ప్రవక్త వచ్చి మందలించినప్పుడు, గద్దించినప్పుడు ఆయన వెంటనే పశ్చాత్తాపముతో దేవుని పాదముల మీద పడి విరిగి నలిగిన మనసుతో ఆయనను వేడుకున్నాడు. అది పశ్చాత్తాపం, ట్రూ రిపెంటెన్స్. యోబు గారితో పోల్చుకునే అంత స్థాయి మనది కాదు. ఏదో మనం భక్తులమని మాట్లాడుకుంటున్నాం, కానీ మనలో నిజంగా భక్తి ఉందా అనే ఒక ప్రశ్న వేస్తే మనలో ఉన్న భక్తికి 5 మార్కులు వేసుకున్నా ఎక్కువేమో అని నేను అంటాను. మనలో ఉన్న భక్తికి 5 మార్కులు కూడా ఎక్కువే అని నేను అంటాను. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నేనేం చేయలేను. అంత మాట ఎందుకన్నారు అని మీరు అనొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దంటే? నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నారు. ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను. ఎవరో చెబితే ఇయర్ ఫోన్లు పెట్టుకొని వినడం బైబిల్ చదవడం కాదు. యూట్యూబుల్లో వాక్యాలు వింటే బైబిల్ చదివినట్టు కాదు. బ్లూటూత్లు పెట్టుకొని వాక్యం వింటే బైబిల్ చదివినట్టు కాదు. టీవీలలోనో కంప్యూటర్లలోనో వాక్యాలు వింటే మనం బైబిల్ చదివినట్టు కాదు. నా ప్రశ్న, నువ్వు చదువుతున్నావా అని అడుగుతున్నాను. నన్ను నేను అడుక్కుంటున్నాను, నేను చదువుతున్నానా అని. వాస్తవాలు మాట్లాడుకుంటే 90% మందికి ప్రతిరోజు ఖచ్చితంగా నేను బైబిల్ చదవకుండా నేను నిద్రపోకూడదు, బైబిల్ చదవకుండా నా దినం అయిపోకూడదు. లేదు. నేను అందుకే మన భక్తికి 5 మార్కులు కూడా ఎక్కువే అనింది. నెంబర్ 2, మనలో ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటామో చెప్పండి.
అప్పుడప్పుడు వీలైతే కుదిరితే లెక్కలోనికి రాదు. అప్పుడప్పుడు వీలైతే కుదిరితే ఈ పదాలు లెక్కలోకి రావు. వీలు కాకున్నా కుదరకున్నా ఆరోగ్యం సహకరించకపోయినా నేను ఖచ్చితంగా బైబిల్ చదివి తీరుతాను, ఖచ్చితంగా నేను ప్రార్థన చేసుకొని తీరుతాను. ఈ రెండే పాయింట్స్. ఈ రెండు ప్రశ్నలకు మీ దగ్గర ఆన్సర్. నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను. బైబిల్ చదవకుండా ఏ డే కూడా నా జీవితంలో మిస్ అవ్వదు. ప్రార్థన చేసుకోకుండా ఏ దినము కూడా నా దినములో నన్ను దాటిపోదు అనేటువంటి ఆన్సర్ కనుక మీరు చెప్పగలిగితే మీరు పర్వాలేదు అనే జోన్లో ఉన్నట్టే. ఒకవేళ ఈ ప్రశ్నలకు మన దగ్గర, నాతో సహా ఈ ప్రశ్నలకు మన దగ్గర నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకోనండి, నిజాయితీగా చెబుతున్నాను, నేను ప్రతిరోజు బైబిల్ చదవనండి, నిజాయితీగా చెబుతున్నానని మన మనస్సాక్షి మనకు చెబితే వెరీ గుడ్, రాసేసుకుందాం. ఈ రాత్రి మనం పోతే మనకు పరలోకం వచ్చే అవకాశం లేదు. ఈ రాత్రి మనం పోతే మనకు పరలోకం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనము భక్తులము కాదు గనుక. పరలోకం భక్తులకే. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, మొదటి వర్తమానంలో మనం మాట్లాడుకున్నది. చెప్పనా? దేవుని గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు అనంటే ప్రతిరోజు బైబిల్ పట్టించుకున్నవాడు, ప్రతిరోజు మోకరిల్లి ప్రార్థన చేసేవాడు. ఇవి బేసిక్స్. దునియాను దున్నేస్తాను అని మనం డైలాగులు కొట్టడం కాదు. ముందు మనం బైబిల్ చదువుకోవాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ లక్షణాలు మనకు లేకపోతే మనం భక్తులు కాదు. నో. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మనం భక్తులు కాదు, క్రైస్తవులు కాదు, ఇవన్నీ పేరుకే. ఎంత దుఃఖకరమైన పరిస్థితి. దేవునితో మనకు సహవాసమే లేదు. మనమేమో దేవుని పని అంటాం. దేవునితో సహవాసం లేకుండా దేవుని పని ఏం చేస్తున్నట్టో, దేవుని పని అది ఏం పనో నాకు అర్థం కాదు. దేవుడు లేని దేవుని పని, బైబిల్ లేని దేవుని పని, ప్రార్థన లేని దేవుని పని, అన్నీ అపశృతులే ఇవన్నీ. ఉదయాన్నే ఒక అబ్బాయి, ఎవరో ఒక మనిషి లేచి, ఈరోజు టిఫిన్ నేను దోశ తినాలనుకుంటున్నాను, మధ్యాహ్నము ప్యారడైజ్లో బిర్యానీ తినాలనుకుంటున్నాను, రాత్రికి ఏదో ఐటమ్ చెప్పాడు. ఈరోజు మొత్తం ప్రోగ్రాం రాసుకున్నాడు, ఏమేమి తినాలో అని. టిఫిన్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, రాత్రికి భోజనం ఏం చేయాలి, అన్నీ రాసుకున్నాడు. వచ్చి బల్లగుద్ది చెబుతున్నాడు, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇది, నా లంచ్ ఇది అని. అవన్నీ చేయాలంటే ముందెళ్ళి బ్రష్ చేసిరా. అవన్నీ తర్వాత, దోశ తర్వాత, బిర్యానీ తర్వాత, ఇంకా రాత్రికి రాగి ముద్ద తర్వాత, ఈ 3 చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పళ్ళు తోముకొని రా, పోయి ముందు బ్రష్ చేసుకొని రా, తర్వాత అవన్నీ చూద్దు. కానీ ఈ సింపుల్ ఎగ్జాంపుల్ మనకు అర్థమైతే సమాజాన్ని మార్చాలి, ప్రపంచాన్ని మార్చాలి, వాళ్ళను మార్చాలి, వీళ్ళను మార్చాలి, వాళ్ళకు వాక్యం చెప్పాలి, వీళ్ళకు వాక్యం చెప్పాలి, అక్కడ మీటింగ్లు, ఇక్కడ మీటింగ్లు, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ ప్రతిరోజు మనము ఓన్గా బైబిల్ చదువుదాం. తర్వాత ప్రతిరోజు మనము సొంతంగా ప్రార్థన చేసుకుందాం. బేసిక్స్. విషయం ఏంటంటే, నేను బేసిక్స్లో ఫెయిల్ అవుతున్నానన్న సంగతి మనకు తెలీదు. మనము బేసిక్స్లో ఫెయిల్ అవుతున్నామన్న సంగతి మనకు తెలీదు. మనము చాలా మన గురించి ఎక్కువ ఊహించుకుంటూ ఉండొచ్చు. బహుశా నేనెందుకు విశ్వాసిని కాదు, నేనెందుకు భక్తుడిని కాదు, నేనెందుకు క్రైస్తవుని కాదు,
ఇంకొక బేసిక్ పాయింట్ చెప్తాను. 5 గంటలకు ఆరాధన అంటే 5 గంటలకు మనం వచ్చిన సందర్భాలు ఎన్నున్నాయి చెప్పండి. 5 గంటలకు ఆరాధన అంటే 5:30కు భయం లేకుండా, 6 గంటలకు భయం లేకుండా, 6:30కు 7కు 7:30కు మన ఇష్టం. విచిత్రం ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్ళేటోడు అరగంట నుంచి గంట ముందు ఉంటాడు గేట్ దగ్గర. థియేటర్కి వెళ్ళేటోడు గంట ముందు ఉంటాడు. చర్చికి వచ్చేవాడు 2 గంటల ఆలస్యంగా, గంట ఆలస్యంగా, బండి గంట ఆలస్యం నడుస్తూనే ఉంటుంది. మన గురించి మనం చెప్పుకుంటాం భక్తులమని. ఏంటో 5 గంటలకు ఆరాధన అంటే ఇంట్లో 5 గంటలకు బయలుదేరితే భక్తి కాదు, ఇక్కడ 5 గంటలకు ఉండాలి. ఎవరుండాలి 5 గంటలకు? కొత్తగా వచ్చేటోళ్ళు. పాతోళ్ళు అరగంట ముందు ఉండాలి. బేసిక్స్. We continue to fail in our lives. It continues to happen. Last basic point, fourth point. ఈ వారం వస్తే మళ్ళీ వచ్చే వారం వస్తామన్న గ్యారెంటీ లేదు. మనకే లేదు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళ గురించి కాదు. ఒక వారం కనపడితే ఇంకొక వారం కనపడం మనం దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనకంత పక్కాగా కనపడాలని రూల్ ఏముంది? అడిగేవాడు ఎవడున్నాడు? ఏమైనా థంబ్ ఇంప్రెషన్ ఉందా? ఇక్కడ అటెండెన్స్ ఏమైనా ఉందా? ఇదంతా ఎందుకు చెప్పానంటే నేనేదో యోబు గారి గురించి, నేనేదో దావీదు గారి గురించి చెప్పినప్పుడు మనం ఆ లెవెల్లో ఊహించుకుంటామేమో. వద్దు, వాళ్ళది వేరు, మంది వేరు, వాళ్ళు అక్కడున్నోళ్ళు. కాకపోతే కాసేపు అనుకుందాం, తప్పేముంది? కాసేపు మనం కూడా భక్తులే అనుకుందాం, అలా మనం కూడా భక్తులే అనుకుందాం కాసేపు. అలా అనుకుంటే మనకు కూడా జీవితము రాత్రికి రాత్రి మారిపోయే అవకాశం ఉంది. మనం దీనికి రెడీగా ఉండాలి. రైట్? ఎందుకు జరుగుతుందండి అలాగా? నేను భక్తుడిని కదా, భక్తురాలని కదా, విశ్వాసరాలని కదా, నాకెందుకు జరుగుతుందనంటే మన రారాజుకే ఇది తప్పలేదు. మట్టలాదివారము రోజున స్వాగతం పలికిన స్వరాలు 4వ రోజుకు సిలువ వేయమని చెప్పాయి. దట్ ఈస్ ద పాయింట్. యేసుక్రీస్తు ప్రభు వారి శరీరధారిగా ఉన్న ఈ లోకములో చివరి వారముల్లో మొదటి రోజు ఆయనకు వినపడిన స్వరాలేమిటి? 4వ రోజుకు ఆయన గురించి మాట్లాడిన స్వరాలేంటి? కేకలు వేసిన స్వరాలేమిటి? హూ ఈజ్ ద బెస్ట్ వన్ దట్ హ్యాస్ ఎవర్ లివ్డ్ ఇన్ ద హిస్టరీ అని అడిగితే, ప్రపంచ మానవ చరిత్రలో, మానవులుగా ఈ ప్రపంచంలో మన చరిత్రను చూస్తే అందరికంటే నంబర్ 1 ఎవరు అని అడిగితే మరి డౌట్ లేకుండా మనం చెప్పేయచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో నివసించిన ఒక నరుడిగా జీవించాడే. ఆయనే కదా ద బెస్ట్ మ్యాన్, ఆయనే కదా ద బెస్ట్ పర్సన్, ఆయనే కదా ప్రపంచ మానవ చరిత్రలో అన్ని తరాలలో ఎప్పటి వరకైనా భూమి ఉన్నంత వరకు ది బెస్ట్ వన్. ఆయనకే ఈ అనుభవము తప్పలేదు. నేర్చుకుందాం అన్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభు మొదటి రోజున ఆయనను స్వాగతించిన ప్రజలు, 4వ రోజుకు ఆయనను సిలువ వేయమని కేకలు వేసిన ప్రజలు, పరిస్థితులు మారిపోయిన చివరకు అంతిమ విజయం మాత్రం ఎవరిదైంది? ఆయనదే అయింది. సిలువ వేశారు నిజం, సమాధి చేశారు నిజం, కానీ సిలువ ఆయనను బంధించలేకపోయింది, సమాధి ఆయనను ఆపలేకపోయింది. వారం రోజులకు ఆయన, అంటే ఈ దినంతో మనము మాట్లాడుకుంటే సిలువ వేసిన తర్వాత 3వ దినానికి సమాధిని గెలిచి బయటకు వచ్చేసేట. అంటే
కష్టాలైతే ఉన్నాయి, నలిగిపోయాడు. కానీ అది తాత్కాలికం. 3వ దినానికి తిరిగి లేసి వచ్చేసాడు. యోబు గారు ఆస్తులు పోయాయి, ఐశ్వర్యం పోయింది, జీవితమే అతలాకుతలమైపోయింది. కానీ అది తాత్కాలికంగానే కనబడింది. తర్వాత దేవుడు ఎంతో గొప్పగా, అంతకు మునుపు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాడు. ఇది యోబు గారి చరిత్ర నేర్పుతున్న పాఠం. అంటే భక్తుడు తాత్కాలికంగా నలిగిపోయినా తొట్టిల్లకుండా, దారి తప్పకుండా అదే విశ్వాసాన్ని, అదే నిరీక్షణను, అదే భక్తిని కనుక అంటిపెట్టుకొని కొనసాగితే ఆ భక్తుడు చివరకు విజయాన్నే చూస్తాడు కానీ అపజయాన్ని చూడ్డు. మీరు అనొచ్చు, హేబేలు గారు చనిపోయాడు కదా అని. హేబేలు గారు భూమి మీద లేడంతే. మరొక చోట అద్భుతమైనటువంటి ఒక నెమ్మది పొందుచు పరలోకంలో స్థానం మొట్టమొదట భర్తీ చేసుకున్న ఘనుడిగా చరిత్రలో కనపడుతున్నాడు. హేబేలు గారి గురించి మనంత బాధపడాల్సిన అవసరం లేదు. హేబేలు గారిది ఓటమి కాదు. హేబేలు గారి మరణం ఎందరో భక్తులకు స్ఫూర్తిదాయకంగా చరిత్రలో కనపడుతోంది. దేవుని చేత నీతిమంతుడని సాక్ష్యము పొందిన ఆయన ఓడిపోయిన వాడు ఎలా అవుతాడు? అవడం. ఎందుకంటే భక్తుల మరణము యెహోవా దృష్టికి ఎంతో విలువైనదే. హేబేలు గారిది విలువైన మరణమే, ఘనమైన మరణమే. అది ఓటమి కాదు. మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు గారి కష్టాలు చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథంలో ఆయనను సింహాసనం మీద చూస్తున్నాం. ఆ సింహాసనం మీద కూర్చున్నా మళ్ళీ కష్టాలు ప్రారంభమయ్యాయి అబ్షాలోము గారి కాలంలో కుమారుని ద్వారా. అయినప్పటికీ ఓవరాల్గా దావీదు గారిది విజయవంతమైన జీవితమా కాదా అని చూస్తే అంతిమంగా విజయవంతంగానే ఆయన తన జీవితాన్ని ముగించాడు. ఈరోజు భక్తులతో ఆయన కూడా ఉన్నాడు. నేననేది, భక్తులకు పరిస్థితులు మారిపోయినా తగిన సమయమందు దేవుడే మళ్ళీ లేవనెత్తుతాడు. ఆ భరోసా భక్తులకు బైబిల్లో ఉంది. యోబు గారి జీవితం అదే చూపించింది, దావీదు గారి జీవితం అదే చూపించింది. ఇక ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా జీవితంలో 2-3 రోజులకే పరిస్థితులు మారిపోయాయి చివరి వారంలో. కానీ మారిపోయిన పరిస్థితులు కూడా చాలా 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 తక్కువ కాలమే. తాత్కాలికమైనటువంటి కష్టాలు, తాత్కాలికమైనటువంటి శ్రమలు. తర్వాత ఆయన విజయాన్ని మనం చూస్తున్నాం చరిత్రలో, ఆయన పునరుత్థానము ద్వారా. 2 బృందాల గురించి మాట్లాడుతానన్నాను. ఇప్పటివరకు నేను మాట్లాడింది మొదటి బృందం గురించి మనకు మ్యాటర్ అర్థమైంది కనుక 2వ బృందం గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. 2వ బృందంలో భక్తిహీనులు. విషయం ఏంటంటే, భక్తులకు ఉన్నట్టుగా కూడా భక్తిహీనులకు కూడా రాత్రికి రాత్రే కథ మారిపోతుంది. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోతాయి. రాత్రికి రాత్రే చరిత్ర మారిపోతుంది. కానీ విషయం ఏంటంటే, అదే భక్తిహీనతలో వారు కొనసాగితే మారు మనసు లేకుండా, మారు మనసు కొరకే భక్తిహీనులను కూడా దేవుడు గద్దిస్తాడు. ఎన్ని మార్లైనా గద్దిస్తాడు. కానీ ఎన్ని మార్లు గద్దించినా విననొల్లకపోతే అప్పుడేమవుతుందట బైబిల్ చెబుతుంది? హఠాత్తుగా. సామెతల గ్రంథం, దుర్మార్గుడు నశించుట దేవునికి ఏమి ఇష్టం లేదు. అందుకే దుర్మార్గులు అనగా భక్తిహీనులు మారడానికి దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. 29వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనం. 29వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే అప్పుడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుంది. హఠాత్తుగా అంటే ఒక భక్తిహీనుడిని కూడా దేవుడు ఒక్కసారి, అసలు గద్దింపు లేకుండా, మందలింపు లేకుండా, హెచ్చరిక లేకుండా అలా ఒక్కసారిగా తీసేయడు. అతడి మారు మనసు కొరకు దేవుడు ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇస్తూ చెబుతూ ప్రాక్టికల్గా బుద్ధి చెబుతూ మారు నాయనా అని ఎన్ని మార్లు సంకేతాలు ఇచ్చినా మారకపోతే అప్పుడు చివరికి భక్తిహీనులకి ఏమొచ్చేస్తుంది? హఠాత్తుగా, మరి
తిరుగు లేకుండా. అంటే ఇంకెవ్వడు కాపాడలేడు, అయిపోయింది ఇక స్టోరీ. ఈ జాబితాలోనికి దావీదు గారిని వేయకూడదు, ఈ జాబితాలోనికి యోబు గారిని వేయకూడదు. వాళ్ళకు కూడా పరిస్థితులు మారాయి, కానీ వాళ్ళది వేరు, వాళ్ళ రిజల్ట్ వేరు, వాళ్ళ విజయాలు వేరు. అంటే మనకు అర్థమైపోతుంది, హఠాత్తుగా మరి తిరుగు లేకుండా, హఠాత్తుగా మరి తిరుగు లేకుండా, హఠాత్తుగా అంటే అర్థం ఏంటి? నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా సుఖించుము, సంతోషించుమని ఓ గొప్పగా పొంగిపోతున్నాడు ఒక ధనవంతుడు ఉపమానంలో. ఈ రాత్రే నీకు లాస్ట్ నైట్ అన్నాడు దేవుడు. అంతే, ఈ రాత్రే. ఏం చేస్తావు నీ సంపాదన? ఏం చేస్తావు నీ ఆస్తి? ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సుఖభోజనం ఉంది, అనేక సంవత్సరాల కొరకు నువ్వు సంతోషించడానికి, సుఖించడానికి అవసరమైనంత ఆస్తిని నేను సమకూర్చాను నా ప్రాణమా అని చెప్పుకుంటున్నాడు మనిషి. పిచ్చోడా, ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి, నీకు ఆయుష్ లేదు. ఈ రాత్రికి నీ ఆయుష్ అయిపోతుంది. ఏం చేద్దామంటున్నాడు దేవుడు అక్కడ? ఏం చేద్దాం? ఈ రాత్రి ఉన్నపాటున నీ మీదికి రాబోతున్న మరణాన్ని నువ్వు ఆపగలవా? భయము లేకుండా యెరూషలేము దేవాలయములో నుండి తీసుకొని రాబడిన ఉపకరణములలో పానీయము వేసి త్రాగుచు విందు చేయించుకొనుచు ఓ ఆనందపడుతున్నాడు బబులోను రాజైన బెల్షస్సర్. ఒక్కసారిగా పైనుంచి తీర్పు వచ్చేసింది. మెనే టెకేల్ ఉఫార్సీన్. ఆ రాత్రే, బైబిల్లో ఏముంటుంది దానియేలు గ్రంథంలో, ఆ రాత్రే హతుడైపోయాడట. రాజైన హిజ్కియా యూదులను పరిపాలిస్తున్నప్పుడు అష్షూరు చక్రవర్తి అయిన సన్హెరీబు వచ్చి చెప్పిన మాట్లాడిన ప్రగల్భాలు అంతా ఇంత కాదు. మహాసైన్యముతో యూదా రాజ్యాన్ని, యెరూషలేం పట్టణాన్ని చుట్టుముట్టేశాడు. యెరూషలేం అయిపోయింది అనుకున్నారు ప్రపంచం, యెరూషలేం అయిపోయింది అనుకుంటున్నారు అందరూ. ఈగ వాలకుండా అష్షూరు సైన్యాన్ని ఈగలను తోలినట్టుగా తోలేశాడు దేవుడు. యెరూషలేం మీదకి ఈగ వాలలేదు, వీళ్ళు కాస్త ఈగలుగా మారిపోయి తరుమబడ్డారు. సన్హెరీబు చావు తర్వాత కనపడుతుంది. భక్తిహీనుల దీపము బాగా వెలుగుతుంటుంది, కానీ ఆరిపోయే దీపానికి ఏమెక్కువ? వెలుగు ఎక్కువ. వెలుగు ఎక్కువ ఉండేసరికి దీపం అనుకుంటోంది నాకు మించిన జ్యోతి లేదని. పిచ్చిదానా, నువ్వు ఆరిపోతున్నావు. ఇదే భక్తిహీనుల జీవితం. ఒక్క 2 చోట్ల కొన్ని వచనాలు చూసి ముగిద్దాం. సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయం, సామెతల గ్రంథములో 6వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. 12 నుండి, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. పనికి మాలిన వాడిని ఇంగ్లీష్లో ట్రబుల్ మేకర్ అన్న పదాన్ని ప్రయోగించాడు ఒక వర్షన్లో. ట్రబుల్ మేకర్, పనికి మాలిన వాడనే తెలుగు పదానికి, పనికి మాలిన వాడనే తెలుగు పదానికి ఇంగ్లీష్లో ఏముంది? ట్రబుల్ మేకర్. ట్రబుల్ మేకర్ అంటే 24 గంటలు ట్రబుల్స్ క్రియేట్ చేస్తుంటాడంతే. దుష్టుడు అన్న పదానికి విలన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ట్రబుల్ మేకర్స్ ఆర్ విలన్స్. వాళ్ళ మాటలు ఎలాంటి మాటలు అంటే కుటిలమైన మాటలు, కుటిలమైన మాటలు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును అంటే అర్థం ఏంటి? కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయడం అంటే రా చూసుకుందాం అంటాడు. వ్రేళ్లతో గురుతులు చూపును. ఎవరు? పనికి మాలినవాడు, ట్రబుల్ మేకర్, దుష్టుడు. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. కొంతమంది కనపడుతుంటారు మనకు కూడా.
రా చూసుకుందాం, బస్తీమే జవాలు, బస్తీమే కుస్తీ అని. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కభీ కభీ నహీ హై హమేషా. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కొట్లాట. ఇప్పుడు కింద చూడండి ఏముందో, కాబట్టి వాని మీదికి ఆపద హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. జాగ్రత్త. నిజమైన విశ్వాసులు ఏం చేస్తారు? ఇలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ప్రభువా, వాడు కూడా పరలోకంలో వస్తే బాగుంటుంది ప్రభువా, వాడు మారు మనసుకు ప్రార్థన చేస్తున్నా, మార్చుకోండి ప్రభువా, మార్చండి ప్రభువా. మనుషులు చెప్తే వినట్లేదు ప్రభువా, మీరే ఒక మంచి దెబ్బేయండి ప్రభువా, మారుతాడు, కానీ చంపకండి ప్రభువా. చెయ్యాలి, తప్పదు. మీకు పాయింట్ అర్థం కావాలి. భక్తిహీనులు అరుస్తారు, భక్తిహీనులు కేకలు వేస్తారు, భక్తిహీనులు మేము గెలిచామనుకుంటారు. కానీ వాళ్ళు మారకపోతే హఠాత్తుగా ఆపద వారి మీదికి వచ్చి తీరుతుంది. జాగ్రత్త అంటోంది బైబిల్. జాగ్రత్త. ఇంకొకటి చూద్దాం. అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 19 నుండి చదువుకుంటూ కిందికి వద్దాం. 19 నుండి, దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము, భక్తిహీనుల ఎడల మత్సర పడకుము. అందరు రాసుకోవాలి ఈ మాట. భక్తిహీనులు పెట్రెగిపోతుంటే, భక్తిహీనులు ఎగిరెగిరి పడుతుంటే, భక్తిహీనులది పై చేయిగా కనబడుతుంటే నువ్వు ఇబ్బంది పడకు, మత్సరపడకు. ఎందుకంటే 20వ వచనం, ఎందుకంటే దుర్జనునికి ముందు గతి లేదు. దుర్జనునికి ముందు గతి లేదు అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్పనా? వాడికి ఫ్యూచర్ లేదు, ముందు గతి అంటే అర్థం కాదు. ఇంగ్లీష్లో చెప్పండి. ఇప్పుడు వాడికి ఏం లేదు? ఫ్యూచర్ లేదు. అక్కడే ఉంటాడు, అంతే. అక్కడే ఉంటాడు, అక్కడే ఎగురుతాడు, అక్కడే అరుస్తాడు. బడిలో కూడా చూడండి, బాగా చదువుకునేవాడు వెళ్ళిపోతుంటాడు. బడిలో మీరు జనరల్గా ఆలోచించండి. బడిలో చదువుకునేవాడు ఎదుగుచూ ముందుకెళ్తుంటాడు. అయిన దానికి కాని దానికి రా చూసుకుందాం, కొట్టుకుందాం, కమాన్ అనేవాడు 10th క్లాసే 10 times రాస్తుంటాడు. ఇంకా ఆ 10వ తరగతి రాస్తుంటాడు. మళ్ళీ ఏం చేశాడు ఇంతకాలం వీడనంటే ఈ గొడవలే. వాడిని కొట్టడం, వీడిని కొట్టడం, వాడి మీదికి వెళ్ళడం, వీడి మీదికి రావడం. ఒరే, నీ ఫ్రెండ్స్ అందరూ MNC కంపెనీల్లో వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి, నువ్వేంటంటే 10వ తరగతి ఇంకా పోరాటం, 10తో పోరాటం. వీడు ఎందుకు ఎదగట్లేదు? ఎందుకు 10లోనే ఉన్నాడు? వాడు ఒక్కసారి కాకపోతే ఒకసారి బుద్ధి తెచ్చుకొని మారొద్దు? ఏంటి? దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము చూడండి అన్నమాట ఆరిపోవును. ఇప్పుడు 21వ వచనం చూద్దాం. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము. దేవుని గురించి ఆలోచనలు లేకుండా బతికేటోడి దగ్గరికి వాడి జోలికి వెళ్ళకు. ఎందుకు? హీస్ గుడ్ ఫర్ నథింగ్, హీస్ గాట్ నో ఫ్యూచర్, హీస్ గుడ్ ఫర్ నథింగ్.
బురదలో ఏం వేయకూడదు, వేస్తే చిట్లుతుంది. అది బురద అని తెలిసిన తర్వాత నీకెందుకు అంత దురద? రాయి వేద్దామనే సరదా అసలొద్దు. బికాస్ దట్ ఈస్ బురద. భక్తులకు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవచ్చు, భక్తిహీనులకు కూడా మారిపోవచ్చు. కానీ ఎండింగ్ మాత్రం ఒకేలా ఉండదు. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. భూమి మీద బతికేటప్పుడు భక్తులకు పరిస్థితులు మారచ్చు, భక్తిహీనులకు పరిస్థితులు మారచ్చు ఒక్కసారిగా. భక్తులకు పరిస్థితులు ప్రతికూలం అవ్వచ్చు, భక్తిహీనులకు కూడా పరిస్థితులు ప్రతికూలం అవ్వచ్చు. కానీ ఏంటి తేడా అని అడిగితే ఒకే ఒక్క తేడా, వీళ్ళు భక్తులు కనుక దేవుడు వారి ఎండింగ్ని ఆయనే రాస్తాడు చక్కగా. గొప్ప ముగింపు, గొప్ప ఎండింగ్. అంటే మరణం రాదు అనే ముగింపు కాదు. మరణం వచ్చినా అది వీరమరణం. ఎలాంటి మరణం అంటారు దాన్ని? హతసాక్షుల మరణం, చరిత్రలో నిలిచిపోయే మరణం. దేవుని దృష్టికి విలువగల మరణం. కానీ తర్వాత ఫ్యూచర్ మామూలుగా ఉండదు. హేబేలు గారికి ఉన్నంత గొప్ప ఫ్యూచర్. అందుచేత మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఈరోజు మనం సేఫ్ అని ఉన్న పరిస్థితులు, ఆ సేఫ్టీ అనేది ఎప్పటికీ ఉంటుందనే గ్యారంటీ భూమి మీద మనకు లేదు. అందుకే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము అని మనం ఆలోచించి దేవుని ఆనుకొని బతకాలి, దేవుని ఆనుకొని బతకాలి. జ్ఞానవంతులు, బుద్ధిమంతులు చేసే పని. దేవునితో డిస్కనెక్ట్ అయి బతికితే భయంకరమైన పరిస్థితి. రిలేషన్ విత్ గాడ్, కనెక్షన్ విత్ గాడ్, అది ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అది మిస్ అవ్వకపోతే ఎండింగ్ వేరేలా ఉంటుంది. అది మిస్ అవ్వకపోతే ఎండింగ్ వేరేలా ఉంటుంది. కని విని ఎరుగనంత గొప్ప ఎండింగ్ అది. కని విని ఎరుగనంత గొప్ప విజయం అది. ఆ జాబితాలోనే ఉందాం. ఈ పాఠం ఈరోజు మనం నేర్చుకోవడానికి మనకు దోహదపడింది ఏమిటి అని అడిగితే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జరిగిన ఒక సంఘటన. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్లపై యెరూషలేములోనికి వస్తుంటే ప్రజాస్పందన చూస్తే అబ్బో అనిపించింది. 4 రోజులకు పరిస్థితులు మారిపోయాయి. అవే గొంతుకలే ఎన్ని లేచాయో మనకు తెలియదు, కానీ అందులో ఖచ్చితంగా కొన్నైనా ఉంటాయి. సిలువ వేయుము అని కేకలు వేసిన స్వరాలు. అందుకే మనుష్యులను నమ్ముకుంటే ఈ భూమి మీద మనం ఎక్కువ కాలం వాళ్ళ మీద భరోసా పెట్టుకొని ఆనందంగా బతకాలి. బైబిల్ ఏం చెబుతుంది? మనుష్యులను నమ్ముట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుటయే మేలు. యేసుక్రీస్తు ప్రభుని అందరూ విడిచిపెట్టేశారు, కానీ సిలువలో ఆయన అన్నమాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. పరలోకమందున్న తండ్రితో కనెక్షన్ మిస్ అవ్వకూడదు అనే పాయింట్ అక్కడ కూడా చెబుతున్నాడు ఆయన. కరెక్ట్. ఈ ఆదివారం ఆయన పరిస్థితులు బాగానే ఉన్నాయి. 4 రోజులకు ఈ ప్రపంచం ఆయనను సిలువ వేసింది, చంపింది, సమాధి చేసింది. కానీ ముగింపు ఎలా ఉంది? అమోఘమైన ముగింపు. సమాధిని గెలిచిన మృత్యుంజయుడు, జయించినవాడు. సోదరుడా సోదరి, మన జీవితానికి 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో పెట్టుకుందామో డిసైడ్ అయిపోదాం. భక్తుల మార్గం, భక్తిహీనుల మార్గం. రెండిట్లో కామన్ ఏంటి? నలిగిపోవడం. రెండిట్లో కామన్ ఏంటి? పరిస్థితులు మారిపోవడం. ఇది కామన్ పాయింట్. కానీ ఎండింగ్ మాత్రం కామన్ కాదు. ఆ ముగింపును చూడాలంటే ఒక మంచి మార్గాన్ని, జీవ మార్గాన్ని ఏర్పరచబడిన జీవ మార్గంలో మనం అడుగుపెట్టి అదే మార్గంలో అంతం వరకు ప్రయాణం చేయడమే ఉత్తమమైన పని. ఇంత పాఠాన్ని మనం నేర్చుకోవడానికి
ఈ రాత్రి మనకు ఉపయోగపడిన బైబిల్లోని సందర్భమే మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను, మార్కు సువార్త 11వ అధ్యాయంలోను, లూకా సువార్త 19వ అధ్యాయంలోను, యోహాను సువార్త 12వ అధ్యాయంలోను, 4 సువార్తలలోనూ మన కంటికి కనబడుతున్న ఈ సందర్భం యేసుక్రీస్తు ప్రభువారు ఘనంగా యెరూషలేములోనికి ప్రవేశించిన సందర్భం. ఆ సందర్భములో కొమ్మలు లేదా బట్టలు పరిచిన ప్రజలు, ఆ ప్రజలలో వచ్చిన మార్పు. ఇది పామ్ సండే మెసేజెస్ అన్న శీర్షికలో 3వ భాగం. 5 సూచనలు ఇచ్చే మట్టల ఆదివారం అని మొదటి మెసేజ్. 6 గుణాల రారాజు అనేది సెకండ్ది. ఈ పామ్ సండే మెసేజ్కి సబ్ టైటిల్ మనుష్యులను నమ్ముకుంటే ... క్వశ్చన్ మార్క్. అంతే. మనుష్యులను నమ్ముకొనుట కంటే దేవునిని ఆశ్రయించుట ఎంతో మేలు. మనుష్యులను నమ్ముకుంటే ... క్వశ్చన్ మార్క్. అంతే. అదే ఈ రాత్రి ఈ సందేశానికి టైటిల్. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఆనుకుందాం, ఆయన చేయి పట్టుకుందాం, లేదా మన చేతిని ఆయనకి ఇద్దాం, పట్టుకొని నడిపిస్తాడు. ఆయన విరిచిన దేహం, ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యంగా ప్రతి ఆదివారం ఆయన బల్ల మీద నుంచి వస్తున్న రొట్టెలోను పానీయంలోనూ మనం చేయి వేస్తున్నాం. ఈరోజు కూడా భయభక్తులతో దాన్ని స్వీకరించడానికి సిద్ధపడదాం. ఈరోజు ఇంతవరకు మనం విన్నటువంటి వాక్యమంతా నెమరు వేసుకుంటూ జాగ్రత్తగా భయభక్తులతో అడుగులు ముందుకు వేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధమైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకిచ్చిన ఈ సందేశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఈ భూమి మీద మాకు భరోసా లేదు. ఆ విషయం తండ్రి మీ ప్రియ కుమారుడు యెరూషలేమును ప్రవేశించినప్పుడు ఎంతో చక్కగా కనపడుతోంది నాయనా. మరి ఒకరోజు ఉన్నట్టుగా మనిషి తత్వం మరొక రోజు ఉండట్లేదు, మారిపోతున్నారు. అందుకే రాజులను కూడా నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మనుష్యులపై నమ్మకాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఆనుకొని బ్రతకడమే ఉత్తమమైన పని అని తండ్రి ఒక యోబు గారిని, ఒక దావీదు గారిని, ఇలాంటి భక్తులను చూస్తుంటే మాకు అర్థమవుతోంది. కానీ భక్తిహీనులు మీకు దూరంగా ఉండి ఆపదను కొని తెచ్చుకొని మరి తిరుగు లేకుండా, భవిష్యత్ అన్నది లేకుండా, ముందు గతి లేకుండా బతికే పరిస్థితి వారి దీపం ఆరిపోతుంది అంటున్నారు. అలాంటి వారి జాబితాలో మేము ఉండకుండా జాగ్రత్త పడటకు సహాయం చేయండి. మమ్మల్ని శత్రువులుగా, విరోధులుగా భావించే వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను చల్లగా కాపాడమని, వారు మంచి మారు మనసు పొంది తండ్రి సన్మార్గములో ప్రయాణం చేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రియ కుమారుని యొక్క బల్ల మీద నుంచి రాబోచున్న రొట్టెలోను పానీయంలోను చేయి వేయుచుండగా సంఘమంతా చక్కని సిద్ధపాటు కలిగి భయముతో, భక్తితో ఇందులో పాల్గొనటకు సహాయం చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థన మీ పరిశుద్ధ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.